తరలించినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనక స్తోత్రం. మానక మా పెదవుల నుంచి వచ్చి ప్రార్థన అంగీకరించే దేవుడిగా మీరు ఉంటున్నందు బట్టి వందనాలు. అటు దేవుని మా దేవుడిగా కలిగి ఉండడానికి నాయన మీరు కృప చూపినందు బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అయా నీ మాటలు మేము ధ్యానించునైంటున్నాం. వినగల చెవి, అయా గ్రహించగల మనస్సు మీరే మా అందరికీ అనుగ్రహించు. నేరుగా బహుస్వస్థముగా పరిబిడల మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుము. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ తండ్రి మీరే నేరుగా బహుస్వస్థముగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుము. వందన సభలతో నడిపించు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రభా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, విశ్వాసులుగా పిలువబడుతూ మరి బలమైన ప్రార్థనలు చేస్తూ, నిజంగా ఇంకా ఒక మాట చెప్పాలి అంటే దేవుని బలమైన వాగ్దానాలు తీసుకొని కూడా అనేక సార్లు అనేక మంది జీవితంలో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు నా జీవితంలో నేను ఇంతగా ప్రార్థన చేశాను, పైపెచ్చు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని వాగ్దానం నాకు ఇంత బలంగా ఉంది, అయినా కూడా అయినా కూడా ప్రేమైన వాళ్ళరా, కొంతమంది జీవితాలలో బాధ, దుఃఖం అనేది కనబడతా ఉంటది. మరి మనకు డౌట్ రావచ్చు. అరే! మరి అంతగా ప్రార్థన చేశారు. మరి అంతగా మరి దేవుని దగ్గర కనిపెట్టి వాగ్దానాన్ని పొందుకున్నారు. మరి ఎందుకు ఆ జీవితంలో వారిలో కూడా బాధ, దుఃఖం ఎందుకు ఉంటున్నది అంటే, ఈ దినం నిజంగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నిజంగా వాగ్దానం తీసుకొని బాధపడుతున్న వారందరితో దేవుడు బహుస్వస్థముగా నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోంచి వాక్యాన్ని చూడడం ప్రారంభిద్దాం. ప్రేమ వలన లూకా సువార్త 1వ అధ్యాయము 8-13 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తి మనకు కనబడడం ప్రారంభిస్తుంది. నిజంగా ఈ వ్యక్తి గురించి బైబిల్లో చూసినట్లుగా మనం చూస్తే, వాగ్దానం చూస్తే, భయపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది. అంటే దేవుడు ఒక మాట చెప్తున్నట్లుగా ఆ మాటలో 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ఏమంటే తను ప్రార్థన ఎవరికి వాగ్దానం అంటే ప్రార్థన చేసిన వారికి. అంతే కదా! సో ఇక్కడ నిజముగా అతడు అనేక దినాలుగా దేవుని దగ్గర కనిపెడుతున్నాడేమో ప్రేమలో. ఏమని అంటే, అయ్యా నాకు సంతానం కావాలి, ఒకవేళ దీవెన కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటే, అతడు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక వాగ్దానాన్ని ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమల వల్ల. హల్లెలూయా. అంటే అనేక దినాలుగా తను ప్రార్థన చేస్తున్న అంశం నిమిత్తమై, నిజంగా మనం కూడా చూస్తుంటాం కదా, 31st నైట్ ముందు డిసెంబర్ 31వ తారీఖు ముందు అనేక దినాలుగా ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. హల్లెలూయా. మరి వాగ్దానం తీసుకొని ఉంటారు. అదే రీతిగా ఇంకా చెప్పాలి అంటే జకర్యా అనేక దినాలుగా దేవుని దగ్గర గడుపుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు నా ప్రార్థన ఆలకించి ఇటువంటి ఆశీర్వాదం నా జీవితంలో అనుగ్రహించు అని. సో ఇప్పుడు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్న జకర్యా జీవితాలకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవదూతను పంపి. ఇంకా బైబిల్ రాయబడి ఉంటది, నా సముఖమందు నిలుచు, దేవుని సముఖమందు నిలుచు నేను గాబ్రియేలును అని ఆ దేవదూత తనను తాను పరిచయం చేసుకున్నట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ కనిపెడుతుండగా దేవుడు ఏం చేశాడు, ఒక వాగ్దానాన్ని ఇవ్వడం ప్రారంభించాడు.
ఒక వాగ్దానాన్ని ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు జకర్యా ఏం చేయాలి అంటే, ఆ వాగ్దానాన్ని తీసుకొని సంతోషంగా ఉండాలి. ఆ వాగ్దానాన్ని తీసుకొని ఆనందపడాలి. ఇంకా చెప్పాలి అంటే సంతోషంతో గంతులు వేయాలి. అంతే కదా! ఎందుకు అంటే అన్ని రోజులుగా, అన్ని రోజులుగా తన వాగ్దానం కోసం కనిపెట్టాడు ప్రేమినోడు. ఏ ఆశీర్వాదం కావాలని అనేక దినాలుగా తన దేవుని సన్నిధిలో గడిపి ఉన్నాడు. ఆ మాటను మా ప్రార్థన వినబడింది. కాబట్టి ఇక నేను దేవుడు ఏం చేస్తాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని వాగ్దానం ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమినోడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజుల నా నిరీక్షణ ఇప్పుడు సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన మాట తప్పని దేవుడే నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి దేవానికి స్తోత్రమని జకర్యా గంతులు వేసి ఉండాలి ప్రేమ. ఆ రీతిగా జరిగిందా అంటే జరగలేదని చెప్పవచ్చు. జరగలేదు ప్రేమ. అరే నువ్వు అన్ని రోజులుగా జకర్యా ఏ దానికోసం కనిపెడుతున్నావు అంటే దేవుని దగ్గర ఏది ప్రార్థన చేస్తున్నావు అంటే ఈ ఆశీర్వాదాలు కావాలి. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి లేకపోతే దేవుని దూత దిగి వచ్చి దేవదూత దిగి వచ్చి ఏం చెప్తున్నాడు? నీ ప్రార్థన వినబడింది. అంటే దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం జకర్యాకు వచ్చింది ప్రేమ. మాట మార్చి చెబితే వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని తీసుకున్న జకర్యా సంతోషించి గంతులు వేయకుండా ఏం చేశాడు? మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమరా. మనందరికీ తెలిసిన వాక్య భాగ్యమే. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఇంత మంచి వాగ్దానం. నిజంగా మనమైతే ఆ ప్రార్థన వినబడింది అన్న మాట కనపడుతుందని చాలా సంతోషంగా ఉంటది. ఆ మాటను మనం బైబిల్‌లో అండర్‌లైన్ చేసుకొని ఉంటాం ప్రేమైన వాళ్ళ. మరి ఇంతగా ఇంత బలమైన రీతిలో దేవుని వాగ్దానం వస్తే జకర్యా ఇప్పుడు అంటున్నాడు, ఇది నాకెలాగూ జరగదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే నిజముగా సంతోషించాల్సిన, ఆనందించాల్సిన జకర్యా దేవుని మాట నమ్మలేకపోతున్నాడు. దేవుని మాట నమ్మలేకపోతున్నాడు. దాని ద్వారా జరిగిన నష్టం ఎంత? ఎంతగా దుఃఖపడ్డాడు. ఇప్పుడు మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం ప్రేమైన వాళ్ళరా. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా బైబిల్‌లో రాయబడిన మాట. దేవుని మాట నమ్మనందుకు ఏ దేవుడైతే చేస్తాడు అని విశ్వాసముతో అన్ని సంవత్సరాలుగా కనిపెట్టి ఇప్పుడు వాగ్దానం తీసుకున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాటను నమ్మలేకపోయాడో ఏం జరిగింది అంట ప్రేమైన వాళ్ళరా నిజంగా అన్‌బేరబుల్ థింగ్ ప్రేమైన వాళ్ళ. అన్‌బేరబుల్ థింగ్. అందుకే నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ ఒక్క మాట నమ్మనందుకు, దేవుని మాట నమ్మనందుకు దాదాపుగా 270 రోజులు పైబడి అసలు జకర్యా నోటి నుంచి మాట రాలేదు ప్రేమ. అంటే నేనేం చెప్తున్నా అంటే ఓ వాగ్దానము తీసుకొని ఇంకా నాలో దుఃఖం ఉంది అని అంటే ఆ దుఃఖానికి కారణం ఏంటి అంటే ప్రేమ వల్ల దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం. దేవుడు చెప్పిన మాటను నమ్మకపోవడం ప్రేమ. మరి నేను ఇంతగా కనిపెట్టాను దేవుని దగ్గర. మరి ఈరోజు నేను వాగ్దానం తీసుకున్నాను. అయినా కూడా నేను ఏడుస్తున్నాను అంటే, నువ్వు దేవుని చెప్పిన మాట నమ్మడం లేదు అని ప్రేమ. నాకనిపిస్తది ఒక్కరోజు మాట్లాడకుండా ఉండాలి అంటేనే చాలా కష్టం. ఒకవేళ నాకనిపిస్తది 270 రోజుల పైబడి జకర్యా నిజంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆల్రెడీ ఒకవేళ మగ వ్యక్తి అయితే కొన్ని చిన్నప్పటి నుంచి సైగలు చేస్తూ ఉంటాడు. సో, వాళ్ళ ఇంట్లో ఉన్న వారికి కూడా ఆ సైగలు అర్థమవుతూ ఉంటాయి ప్రేమన. ఇప్పుడు జకర్యా బహుకాలము గడిచిన వృద్ధుడు అని లూకా సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటది 7వ వచనంలో. ఇక్కడ రాయబడి ఉంటే, ఇప్పుడు ఈ బహుకాలం గడిచిన వృద్ధుడు ఏ రీతిగా సైగలు చేయాలి? సైగ చేస్తే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి టైం పడతది. టైం పట్టిన తరువాత దేవుడు తీసుకురావడం ప్రారంభిస్తాడు. అంటే ఎంత దుఃఖమో ఒకరోజు, 2 రోజులు కాదు ప్రేమ. 270 రోజులు
భయంకరమైన పరిస్థితి గుండా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళడం ప్రారంభించాడు. జకర్యా, నీ జీవితంలో ఆ 270 రోజుల పైబడిన ఆ దినాలు ఏ రీతిగా ఉంటాయి అంటే, అసలు నేను అవి గుర్తు చేసుకుంటే భయం వేస్తది. ఎంత నరకం అనుభవించానో. ఎందుకంటే బైబిల్‌లోనే రాయబడి ఉంటది. అతనికి ఏం పేరు పెట్టిదమంటే అది సైగలు చేసి రాత పలక తెప్పించుకున్నాడంట ప్రేమలో. అంటే తను ఏది చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. చెప్పలేని పరిస్థితి ప్రేమ వాళ్ళ. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి. ఆ 270 రోజుల పైబడి నిజంగా ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 9 నెలలు కదా ప్రేమ. 9 నెలలు మాట్లాడకుండా ఉండడం ప్రారంభించాం. ఎంత కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళడం మరి అనేక దినాలుగా దేవుని వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చేసి వాగ్దానం తీసుకొని నిజంగా నమ్ముతున్నారా లేదా? నమ్మకపోతే ఏముంటది అంటే ఇక్కడ రాయబడిన మాట దుఃఖం ఉన్నట్లుగా మనం బైబిల్‌లో చూద్దాం. అయ్యా, ఎందుకు నా జీవితంలో దుఃఖం ఉంది అని అంటే వాగ్దానం తీసుకొని కూడా నేను ప్రార్థనలో కనిపెట్టి క్యాజువల్‌గా కాదు, ప్రార్థనలో కనిపెడుతుండగా దేవుడు నన్ను ప్రేమించి మాట్లాడి వాగ్దానం ఇస్తే అయినా కూడా నా జీవితంలో దుఃఖం ఉంది అంటే దేవుడు అంటాడు, నీ జీవితంలో దుఃఖం రావడానికి కారణం కేవలము నీవు దేవుని మాట నమ్మకపోవడం వల్లే. నమ్మకపోవడం. అయ్యా, అన్ని రోజులు నీతిమంతుడిగా ఉన్నావు. అన్ని రోజులు దేవుని ధర్మశాస్త్రం ప్రతి వాటి చొప్పున నడిచావు. నిజంగా ప్రేమగల యాజకుడు ఎంతమందికి చెప్పి ఉంటాడు, ఈయన సర్వశక్తిమంతుడు. ఎంతమంది కోసం పాప క్షమాపణ బలి అర్పించి ఉంటాడు. అన్నీ తెలుసు ప్రేమ. ఇంతగా తెలిసిన వ్యక్తి నిజంగా ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు విని, అయ్యా, బహుకాలం గడిచిన వృద్ధుడుగా ఉన్నా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రేమించి అంతగా కనిపెట్టాడు నా దగ్గర అని దేవుడు వాగ్దానం ఇస్తే నమ్మని కారణంగా 9 నెలలు అతడు మాటలాడలేక మౌని అయి ఉన్నాడు ప్రేమ వాళ్ళ. అన్ని రోజులకు దుఃఖానికి కారణం ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడమే. ఆ దుఃఖానికి కారణం దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం. అనేక సార్లు వాగ్దానం తీసుకున్నాం, ఎందుకు నా జీవితంలో జరగడం లేదు అంటే మరి నా పరిస్థితిలో నాకు కన్నీరే వస్తున్నాయి వాగ్దానం తీసుకున్న తర్వాత అంటే దేవుని మాట నువ్వు నమ్మడం లేదు. దేవుని మాట నువ్వు నమ్మాలి. ఇంకా రండి చూద్దాం దేవుని మాట నమ్మని వల్ల జరిగిన పరిస్థితులు ఏంటో కూడా ఈరోజు వాక్య భాగంలోంచి నేను మీకు చూపించడం ప్రారంభిస్తాను ప్రేమ వల్ల. ఎంతగా ఒక తిక్కేమో ప్రార్థన, ఎంతో బలమైన ప్రార్థన, దేవుని ప్రేమించే కుటుంబం అన్నీ ఉంటున్నాయి. అయితే ఏ రీతిగా ఉంది ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ చూస్తే ప్రేమ వలన సమస్య ప్రారంభం అవుతుండగానే ఈ కుటుంబం ఏం చేసిందంట, ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే నిజంగా నాకు కనిపిస్తుంది ఎంత అలర్ట్గా ఉన్నారు వాళ్ళు వారి జీవితాల్లో. నిజంగా నాకు అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఒకవేళ సమస్య పెద్దదైనప్పుడు చూద్దాములే అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అంటే ఈ కుటుంబం ఏ రీతిగా ఉంది అంటే సమస్య ప్రారంభం అవుతున్నా కానీ ప్రార్థన చేసిన కుటుంబముగా ఉండడం ప్రారంభించింది. హల్లెలూయా. ఇంకా చూద్దాం ఇలా ప్రార్థన, విశ్వాసం, ప్రార్థన అంటే వాగ్దానముకు ముందు వీరి ప్రార్థన, వీరి విశ్వాసం ఎట్లుందో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 21, 22 వచనాలు. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. హల్లెలూయా. ఎంత విశ్వాసమైన ప్రార్థన ప్రేమిన వాళ్ళ. అసలు ఎవరైనా ఇటువంటి ప్రార్థన చేయగలుగుతారా అంటే గట్స్ ఉండాలి అని చెప్తాం ప్రేమ వాళ్ళ. నిజంగా చిన్న చిన్న విశ్వాసులు
ఎటువంటి ప్రార్థన చేయగలుగుతారా అంటే చేయలేరు అని చెప్పవచ్చు ప్రేమను. మొదటిగా వీరిలో ఉన్న గుణలక్షణం ఏంటి అంటే సమస్య ప్రారంభమవుతుండగానే ప్రార్థన చేశారు. ఇక్కడ చూస్తే అప్పటికి లాజరు చనిపోయి 4 రోజులై ఉన్నది. అయితే కూడా, అయితే కూడా మార్త చెప్తున్న మాట, లేకపోతే మాట మార్చి చెబితే దేవునికి ఆమె చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, అయ్యా ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినా చేస్తావు అనడం ప్రారంభించింది. హల్లెలూయా! ఎంతటి విశ్వాసమైన ప్రార్థన ప్రేమిన వాళ్ళ. నిజంగా అనిపిస్తది అటువంటి మాటలు లేకపోతే ఆ సమయంలో కూడా నిజంగా దేవా నువ్వు ఇప్పుడు కూడా చెబితే అది జరుగుతది అని చెప్పాలి అంటే ప్రార్థన చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రేమలో. అంటే ఎంత విశ్వాసం ఉండాలి. లేకపోతే ఎంతగా దేవుని తెలుసుకొని ఉండాలి అన్నట్లుగా ఉంటది. మరి ఇంతగా ప్రార్థన చేస్తుండగా దేవుడు గూడా ఏ రీతిగా రియాక్ట్ అయ్యాడు? ఎందుకంటే బైబిల్ రాయబడింది. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని దగ్గరికొస్తా. ఇంకొక మాట రాయబడి ఉంటది. ఆ మాట ప్రజలు నీ దగ్గరికి వస్తారన్న మాటతో పాటు ఇంకొక మాట మానక మా పెదవుల నుంచి వచ్చి ప్రార్థన అంగీకరించే దేవుడు నువ్వు యేసయ్యా. హల్లెలూయా! అటువంటి సర్వశక్తిమంతుడు, ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన రియాక్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అంటే వీళ్ళు ఇంతగా ప్రార్థన చేస్తే దేవుడైనా సైలెంట్‌గా ఉన్నాడా? లేదు కదా ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు దేవుడు రియాక్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు రియాక్ట్ అయ్యి ఏమన్నాడో కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా, హల్లెలూయా! ఇంకేమైనా ఉందా ప్రేమైన వాళ్ళరా? మొదటే ప్రార్థన చేశారు. ఇప్పుడు చేయి దాటిపోయింది అనుకుంటే కాదు. నా దేవుడు సర్వశక్తిమంతుడు. మేము పూజిస్తున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి దేవా ఇప్పుడైనా నువ్వు అద్భుతం చేయగలవు అని ఆమె చెబితే ఇప్పుడు దేవుడు కూడా అన్నాడు. అమ్మా నీ సహోదరుడు మరలా లేస్తాడు. ఇంకేముంది ప్రేమైన వాళ్ళ? ఈ ప్రార్థనల అన్నిటికీ కూడా ఎంతగా అయితే వీరు విశ్వాసంతో ప్రార్థన చేశారో, ఎంతగా దేవుని దగ్గర నిజంగా అడగడం ప్రారంభించారో, దేవుడు దాని అన్నిటికీ కూడా సమాధానం ఇస్తూ ఇక్కడ చెప్పాడు. అమ్మ నీ సహోదరుడు లేస్తాడు. ఇక ఏం చేయాలి మార్త? సంతోషంగా గంతులు వేయాలి. రండి ప్రభు అని సమాధి దగ్గరికి తీసుకెళ్ళాలి. లేకపోతే మరియకు చెప్పి పంపించాలి. ఏమని అంటే మనం చేసిన ప్రార్థన వృధా కాలేదు. ఆ రోజు ప్రారంభంలో ప్రార్థన చేశాం. ఈరోజు యేసు ప్రభు వస్తుండగానే తిరిగి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. మన ప్రార్థన వృధా కాలేదు. దేవుడు ఇప్పుడు చెప్పాడు నీ సహోదరుడు మరలా లేస్తాడు అని సంతోషించిందా? లేదు ప్రేమ. ఏం చెప్తుందో చూడండి. మనం చూడడం ప్రారంభిద్దాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. ఫస్ట్ ఏమంటా ఉంది? ప్రార్థన చేసి చాలా చక్కగా ఇప్పుడు దేవుని సమాధానం వస్తుండగా ఈమె కొన్ని రిజర్వేషన్స్ ఎప్పుడు జరుగుతుందంట? అంత్య దినాల్లో జరుగుతుంది ప్రభు. ఇప్పుడు ఎవరు ఆ వాగ్దానాన్ని తీసుకొని సంతోషపడాల్సిన ఆమె ఇక కారణాలు చూపించడం ప్రారంభం. అంటే అనేక సార్లు క్రైస్తవుల జీవితాలలో విశ్వాసులుగా పిలువబడుతున్న వారి జీవితాల్లో వాగ్దానం రావాలి నా సమస్య నిమిత్తమై దేవుడు ఏం మాట్లాడతాడు అని కొన్ని గంటలు దేవుని సన్నిధిలోంచి మొరపెడుతూ ఉంటారు, కన్నీరు గారుస్తుంటారు, ఉపవాసాలు ఉంటారు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, డే ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత వీళ్ళే ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? నిజంగా ప్రేమ ఇక్కడ దేవుడు చెప్పాడు. ఇక సంతోషించాల్సిన ఆమె అడ్డు చెప్పినట్లుగా మరలా మనం చూడడం ప్రారంభిస్తాం. అయితే ఇంకా ప్రేమైన వాళ్ళు ఇంకా కూడా ఆడే సంతోషించకుండా ఆమె ఏం చేస్తా ఉందో కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. అది యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. తిరిగి ప్రేమ ఇప్పుడు కూడా దేవుడు వాగ్దానం విషయమై రియాక్ట్ అవుతుంటే కూడా ఆమె ఏమాత్రము చెల్లించడం లేదు. అంటే ఆమె మొట్టమొదటిసారిగానే ఒకవేళ రియాక్ట్ అయ్యి ఉంటే నిజంగా ఏ రీతిగా ఉండేదంటే నేను ఆ వచనాన్ని మీకు చూపిస్తాను ప్రేమ. మొదటిగా ఆమె రియాక్ట్ అయ్యింటే ఎంతమంది ఆమె కన్నీరు గార్చకుండా ఆపి ఉండేదో చూడడం ప్రారంభిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 32 నుంచి
35 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా, వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఒక్క వ్యక్తి నమ్మకపోతే ఎంతగా చూడండి ప్రేమ, ఎంతమంది ఏడుస్తున్నారు. మరియకి ఏం చెప్పాలి? యేసుప్రభు వచ్చి ఉన్నాడని మాత్రమే చెప్పి పంపించి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన లేపుతాడన్న మాట చెప్పాలి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె వచ్చి ఏడుస్తాం. ఆమెను చూసి ఇక్కడున్న ప్రజలంతా ఏడుస్తున్నారు. ఎంత ఏడుపు చూసి యేసుప్రభు ఏడవడం ప్రారంభించాడు. నాకు అనిపిస్తుంది, ఒక్క వ్యక్తి నిజంగా నమ్మకపోవడం వల్ల ఎంతమంది ఏడవడం అక్కడ చూస్తే జకర్యా ఒక్కడే నమ్మడందున జకర్యా మాత్రమే ఏడ్చాడు ప్రేమ వల్ల. ఇక్కడ చూస్తే ఈమె నమ్మకపోవడం వల్ల మొత్తం అనేక మంది ఏడవడం ప్రారంభించారు. అనేక సార్లు వాగ్దానం తీసుకున్న మనము నమ్మకపోవడం వల్ల ఎంతగా జకర్యా అలిగిపోయారు. ప్రార్థన ఏమో చాలా విశ్వాసంగా, సేవ ఏమో చాలా నమ్మకంగా. ఇక్కడ చూస్తే సమస్య బిగినింగ్లోనే ప్రేయర్, ఆ తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన. అయితే వాగ్దానం వచ్చిన తర్వాత తద్వారా ఏమవుతుంది? వారి జీవితాల్లో కన్నీరు ఉండడం ఫస్ట్ ఏమో జకర్యా ఒక్కడే. కోర్స్ ఎలిజబెత్ కూడా కష్టపడి ఉంటారు, లేకపోతే తర్వాత అక్కడ ఉన్న వారు కూడా కష్టపడి ఉంటారు. ఇక్కడ చూస్తే వీరు ఏడవడం ప్రారంభించారు. ఏ రీతిగా ఉంది అంటే, వాగ్దానం ముందు విశ్వాసమైన వాగ్దానం తర్వాత మనకు మనమే వాగ్దానానికి అడ్డుగా ఉండడం. ఎప్పుడైతే నమ్మలేదు అప్పుడు కన్నీళ్ళు చూడడం. చివరిగా ఒక వాక్య భాగాన్ని చూపించి నేను ఈరోజు వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్ల. నిర్గమకాండము 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నిర్గమం 3:7, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. నిజంగా ప్రేమ వలన ఇశ్రాయేలుల ప్రార్థన చేస్తే నిజంగా నాకు అనిపిస్తుంది, ఆ బాధను చూడడానికి దేవుడే దిగి వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత మొరపెట్టి ఉన్నారు. ఎందుకంటే పాత దినాలలో నిజంగా దేవుడు దిగి రావడం అనేది అసాధారణమైన కాదు. దేవుడే దిగి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. ఎంత బలమైన రీతిలో మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా, వారు పెట్టిన బాధ నేను చూశాను, మీరు పెట్టిన మొర నాకు వినబడింది. మీరు సువిశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిజంగా మీరు వెళ్తారు అని దేవుడు చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే వీళ్ళ ప్రార్థన ఏ రీతిగా ఉంది అంటే ప్రేమ వలన దేవుడు పైన ఉండి, నిజంగా బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ సందర్భాన్ని బట్టి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తన 18వ కీర్తన రాయబడి ఉంటుంది. నిజంగా దావీదు అంటాడు, అయ్యా, నేను ప్రార్థన చేయగా ఆయన మందిరములో ఆయన చివరి చూచాను, ఆయన ఆకాశం నుండి ఎగిరి వచ్చి దిగి రావడం ప్రారంభించాడు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తుండగా నిజంగా దేవుడు అంట దిగి వచ్చి చూసి మాట్లాడడం మొదలు పెడతాడు. అంటే ఎట్లా ఉంది అంటే, ప్రార్థన చేరడమే కాదు, మీరు ఇంతగా నలిగిపోయారు కాబట్టి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. హల్లెలూయా. ఎంత కృపా ప్రియమైన వాళ్ళరా. నిజంగా నాకు అనిపిస్తుంది, ఎట్టి మొర, ఎంతటి విశ్వాసం ఉండాలి. నిజంగా ఎవరైనా సరే ఒక 10 రోజులు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒకవేళ 3 సంవత్సరాలు, 5, 6, 7, 8, 9, 10 ఈ సంవత్సరాలు గడుస్తుండగా
ప్రార్థన చేయడం కష్టం. ఒకవేళ మీరు అనుకుండవచ్చు, జకరియా కూడా బహు వృద్ధాప్యం వరకు ప్రార్థన చేశాడు కదండీ! అబ్రహాము జీవితంలో ప్రార్థన చేశాడంటే, అబ్రహాము ప్రార్థన చేసింది 25 ఇయర్సే ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పటికే 75 ఇయర్స్. సో, ఆ తర్వాత కనిపెట్టింది ఇంతే. అయితే ఒకవేళ మనం అనుకోవచ్చు, జకరియా బహుకాలం గడిచిన వృద్ధుడంటే 100 సంవత్సరాలు ఉన్నాయా అనుకుంటే, ఒకవేళ ఊహొచ్చినాంచి ప్రార్థన చేసినా, లేకపోతే కనిపెట్టినా 90 సంవత్సరాలు ఒకవేళ ఉండొచ్చేమో ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజుల నుంచి అంటే 400 సంవత్సరాలు పైబడి ప్రార్థన. ఒకవేళ దానిలో ఒకవేళ యేసేపున్న కాలం అంతా తీసేస్తే కూడా కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళు మొరపెట్టారు. హల్లెలూయా! నాకనిపిస్తది. ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా దేవుడే దిగి వచ్చి దేవుడు చెప్తున్నాడు, "అయ్యా నిశ్చయముగా వీరి జీవితంలో ఇట్టి అద్భుతాలు చేస్తా." నిజంగా అంత సంతోషం ప్రేమల వల్ల. కంతులు వేయారు. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు ఆ దిశగా తన కార్యం చేయడం ప్రారంభించాడు. తన అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఐగుప్తులో తన సూచక్రియలు, మహత్కారాలు బలం కనపరిచి ఉన్నాడు. అయితే సమస్య వస్తుండగానే వాళ్ళు ఏ రీతిగా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ జీవితంలో కన్నీరు ఏ రీతిగా వచ్చిందో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండం 14 అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చొచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. ఏదైతే వద్దు అని ప్రార్థన చేశారో, ఏదైతే దేవా ఈ ఆశీర్వాదం మాకు కావాలని ప్రార్థన చేశారో, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ ప్రార్థనకి సమాధానంగా దేవుడు వాగ్దానం ఇచ్చి, ఇంకొక మెట్టు ఏ రీతిగా ఉంటే ఐగుప్తులోంచి నిజంగా చెప్పాలంటే వారి ప్రార్థనకు ఆ జవాబు వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐగుప్తులోంచి దేవుడు అప్పటికే వారిని బయటికి తీసుకొచ్చాడు. అంటే దేవుని నమ్మకత్వం ఏ రీతిగా ఉంది. దేవుడు ఇంకా ఇక్కడ నమ్మడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద మిరకల్ జరిగిపోయింది. ఇక వీళ్ళు వెళ్ళాల్సింది కనాను దేశానికి ప్రేమైన వాళ్ళ. అయితే వీళ్ళు ఏమంటున్నారు సమస్య వస్తుండగా, మేము ఐగుప్తులకి దాసులం. అయ్యా ఇన్ని రోజులు మీరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విశ్వాసంతో ఎంతో నిరీక్షణతో బలముగా ప్రార్థన చేశారు కదా! మరేంటి అంటే వాగ్దానం వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ద మిరకల్ పోయిన తర్వాత కూడా వారి జీవితంలో దేవుని మాట నమ్మనందున వారు మిక్కిలి భయపడ్డారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక్కొక్క అద్భుతం వాళ్ళు జరుగుతుండగా అయినా కూడా వారి విశ్వాసాన్ని కనపరచక వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు. మరి ఈ వాక్యం చూస్తున్న మనతో దేవుడు నేరుగా బహుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయ్యా వాగ్దానము ముందు, దేవుని సమాధానానికి ముందు ఎంతో బలమైన ప్రార్థన, ఎంతో బలమైన ప్రార్థన. అయితే వాగ్దానం తీసుకున్న తర్వాత అంటే నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఏ రీతిగా ఉన్నావు? నమ్మేవారిగా ఉన్నావా? నమ్మకపోతేనే మన జీవితంలో కన్నీరు ప్రేమ. నమ్మకపోతేనే కన్నీరు ప్రేమ. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. అందుకే తన కుమారుని బలి ఇవ్వమంటే ఆనందంగా ఇచ్చాడు. ఏమన్నా ఏడ్చాడా? ఏమన్నాడు? అప్పుడు మరి ప్రార్థన చేసి నువ్వు బాగా మొరపెట్టి వాగ్దానం తీసుకున్నావా? అయితే నీ జీవితంలో ఇక కన్నీరు వస్తే దానికి కారణం కేవలం నీవే, లేకపోతే నీ విశ్వాసమే. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా వాగ్దానం తీసుకున్నామా? నమ్ముదాం. దేవా ఈ వాగ్దానాన్ని నువ్వు నా జీవితంలో నెరవేర్చే సమర్థుడవు. కాబట్టే కదా ప్రేమ వల్ల మనం ప్రార్థన చేసి మరి ఆ వాగ్దానం తీసుకొని దేవుని స్థుతిద్దాం. తద్వారా కన్నీటికి దూరం కావడం ప్రారంభిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ఆమె తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకో. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన వాక్యం ద్వారా మీ విడుదలతో మీరు మాట్లాడినందు బట్టి అయ్యా బలమైన భీకరమైన వాగ్దానాలు పొంది కూడా అయ్యా అనేక సార్లు మా జీవితాల్లో అద్భుతాలు చూసి కూడా తండ్రి దేవా నిజముగా నమ్మక ఇంకా ఒకవేళ మా జీవితంలో కన్నీరు, ఎందుకు నా జీవితంలో కన్నీరు అని అనుకుంటుంటగా దేవ మీరు మాట్లాడిన మాటలను బట్టి వందన. విశ్వాసాన్ని పెరిగింపగా చేయండి నాయన, విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి ప్రభువా. అద్భుతములు
వాగ్దానములు స్వతంత్రించుకొందుముగాక యేసునామం. అతి బలీయమైన కార్యములు మీరు జరిగించండి నాయన. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చూస్తున్నారో ప్రభువా, వారందరి మీదికి నాయన దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మిగుల బలముగా దిగి వచ్చునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో తండ్రి ప్రభువా, మీరే నా ప్రార్థన అంగీకరించారు. మీరే మా ప్రార్థన అంగీకరించారు. వారి దుఃఖము సంతోషముగా మార్చబడును గాక. వాక్యము వెలువడ తోడనే వెలుగు కలుగుతుంది అని రాయబడింది. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది అని రాయబడింది. వారిలో విశ్వాసాన్ని పెళ్ళుబుక చేసి తద్వారా వారు సంతోషించు బిడ్డలుగా, గంతులు వేయి బిడ్డలుగా, ఆనందించు బిడ్డలుగా మార్చి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను. మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని తండ్రి విశ్వాసముతో ముందుకు సాగులాగున కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. దేవ పరిశుద్ధాత్మ దేవుని కార్యం చూస్తున్న ప్రతి బిడ్డ మీద పని చేయను గాక. వింటున్న ప్రతి బిడ్డ మీద పని చేయను గాక. అయ్యా నిజముగా తండ్రి వాగ్దానము రాకముందు ఎట్టి విశ్వాసము ఇప్పుడు కూడా అదే విశ్వాసము నింపబడుదుముగాక. మీరే కృప చూపించి సాయం దయచేయండి. లాంగ్ పెండింగ్ ప్రాబ్లం, గర్భఫలం అన్న దీవెనలు గ్రహించే అనేక దినాలుగా మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. యేసు నామములో తండ్రి వివాహములు జరుగునుగాక. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అయ్యా ఏకాంగులను సంసారులుగా మారుస్తారన్నావు. దేని దత్తపక్షి దానికి ఉండక మానదు అని మీరు చెప్పిన మాట సత్యం కాబట్టి అద్భుతం జరిగించి మీరు మేము అయ్యా గొడ్రాల జయగీతమైతే ఉన్నాను నాయన. అయ్యా అనేక మంది బ్యారన్నెస్ నిజముగా తండ్రి నాయన తొలగించిన దేవుడు ఎవరైతే తండ్రి ఆ బాధతో ఉన్నారో తొలగించు. ఎవరైతే లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్, జాబ్స్, అయ్యా అదే రీతిగా తండ్రి ప్రాపర్టీ విషయంలో కోర్టులో ఉన్న కేసెస్ ప్రతి విషయంలో నీ బిడ్డలు అద్భుతములు పొందుదురుగాక. యేసు నామములు ప్రతి వాగ్దానము యేసు క్రీస్తు నామమునందు అవును ఆమేన్ అని పలకబడి ఉంటుంది. అటు విశ్వాసంతో నింపి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్లు వాగ్దానమును స్వతంత్రించుకునేలా కృప చూపించి ఉన్న ప్రతి ఒక్కరు వాగ్దానం అటు విశ్వాసంతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థించి పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తండ్రి ప్రభు ఆర్థికంగా ప్రార్థనాపరంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించాల్సి ఈ సంవత్సరం ప్రతి బిడ్డ ప్రతి మేలు మరి ముఖ్యంగా కార్యక్రమం ప్రతి బిడ్డ విషయంలో ఎంతమంది చూసారో అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. అందరి జీవితాలు మీరు అద్భుతం చేసి మహిమ ఘనత ప్రభావం తండ్రి మీరు మాత్రమే సమస్త మహిమ నీకు చెల్లిస్తారు. యేసు నామములో నీ గొప్ప కార్యం దీవించాల్సి అనేకులు కష్టం మార్చి కోట్ల మందికి దీవెనకరంగా మార్చి సమస్త మహిమ నీకు చెల్లిస్తారు. అయ్యా గర్భవతులుగా బిడ్డలు నార్మల్ డెలివరీ కావడం మంచి బేబీ హెల్త్ బేబీ అయ్యా కలుగుటకు తొలగించి మీరే మనం సమస్త నీకు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.